క్లుప్తంగా ప్రార్థన చేసుకున్నాం. అందరూ దయచేసి స్థలం నుంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని వీటిలో ప్రేమిస్తున్నాం యేసయ్యా, మీ పాదం చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు ప్రభా, మరి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి లోకంలో మీరు నిజమైన దేవుడు అని మీరు కీర్తింపబడి మాలాంటి పేద బ్రతుకుల్లో వెలుగు నింపారు. అని బట్టి స్తోత్రం. నీ యొక్క అమూల్యమైన వాక్యం బిడ్డలు వినడానికి సిద్ధపరుచుతున్నారు. కాబట్టి ప్రభా, ఈ దీనిని మరుగు చేసుకుని చక్కగా చుట్టిగా మీరే మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం బహు జాగ్రత్తగా వినండి. పాపంతో, శాపంతో, రోగంతో, శోధనతో, దుఃఖంతో మరణానికి సిద్ధంగా ఉన్న మనల్ని ప్రభువు తన సజీవమైన హస్తము చాపి ముట్టి మీ అందరికీ క్షేమము, నెమ్మది, స్వస్థత దయచేయను గాక. ఈరోజు నేను చెప్పే వాక్యం మీ అందరికి బాగా తెలుసు. ఈరోజు ఏంటి? మట్టల ఆదివారం. మరి మట్టల ఆదివారము ప్రత్యేకత ఏంటంటే నేను చెప్తాను, మీరు గమనించండి. నేను చెప్పే అంశం ఏం తెలుసా? గాడిద ఘనత. వింటురా? ఈరోజు నేను చెప్పే అంశం గాడిద ఘనత. గాడిదకు ఘనత వచ్చింది. ఎందుకు తెలుసా? యేసు ప్రభువును మోసినందుకు. నీ గుండెలో యేసు ప్రభు ఉంటే ఏ దేవుడు నీ గుడారము సమీపించదు. ఇది లోకంలో ఇవ్వని అయినటువంటి అమూల్యమైన ప్రేమ ఒక క్రీస్తునందు మనందరికీ దొరుకుతుంది. జీవితంలో నువ్వు ఎంత సంపాదించినా, ఎంత పై స్థాయిలో ఉన్నా, క్రీస్తు లేని జీవితం వ్యర్థమని నేను చెప్పగలను. ప్రభునందు యేసు ప్రభు మాటలు, యేసు ప్రభు వాక్యం ఎంతో శక్తి ఉన్నది. బ్రతుకుచున్న మనం జీవం గల దేవుని తెలుసుకొని మీరు మంచిగా ప్రభుని నమ్ముకొని ఆశీర్వదింపబడండి. అప్పుడు ఏ దేవుడిని కూడా సమీపించండి. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఈరోజు నేను చెప్పే అంశం, ఈ మట్టరాజవారంలో గాడిదకు ఘనత. ఎట్లొచ్చింది ఆ గాడిద ఘనత? బయలుస్తున్న వారు చూడండి. అసలు ముందుగా జకర్యా ప్రవక్త భక్తుడు చక్కగా ప్రవచించాడు. జకర్యా గ్రంథం 9:9 చూడండి. సియోను నివాసులారా, చూడండి, అప్పుడే అనాది కాలంలోనే ప్రభు ఈ లోకంలో జన్మించక ముందే జకర్యా మరి ప్రవచించింది. ఈ ప్రవచనం ప్రభు నందు నెరవేరింది. మనము దేవుని వాక్యాన్ని నమ్మండి. నమ్మకపోతే తర్వాత మీకే తెలిసిపోతుంది విలువ. దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోవాలి. దేవుని వాక్యం వినొచ్చినప్పుడే మీరు చక్కగా దేవుని వాక్యం విని ఆశీర్వదింపబడండి. జకుడే ఏమని ప్రవచించిందో మరొకసారి గమనించండి. చదవక, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడని గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు మర్చుతున్నాడు అని జకర్యా ముందుగానే ప్రవచించిండు. ఈ ప్రవచనం క్రీస్తులో ప్రభు నందు నెరవేరింది. అయితే ఈ గాడిదకు ఇప్పుడు గాడిద ఎవరైనా ఇస్తారా? పెద్ద కాకుండా గ్రేట్ గొప్ప అనుకుంటారు, అవునా? లేదా కుక్కరం ఎక్కి సవాలు చేస్తే చాలా గొప్ప అనుకుంటారు, అవునా? మరి మీకు ఒకటి ప్రయాణ సాధనాలలో గాడిదలో ఒకటి. ఆ ఎదుటి రోజులలో ఏమన్నా వస్తువులు మోయడానికి ఏం వాడేది? ఎండబలు వాడేది, ఇంకా గుర్రాలు వాడేది, ఇంకా ఒంటెలు వాడుకునేది. జ్ఞానులు దేని మీద వచ్చింది? చేసుకుని చెప్పి ఒంటెల మీద వచ్చింది. మరి నేను మీకు చెప్తున్నా,
యేసు ప్రభు మాత్రము సాత్వికుడై తగ్గించుకొని, ఆయన లోకాన్ని సృష్టికర్త ఆయన దేవుడు తగ్గించుకొని గాడిద మీద ప్రయాణం చేస్తూ వచ్చినట్టు మనం చూస్తున్నాం. అది 4 స్వార్థలలో చక్కగా వ్రాయబడ్డది. లూకా స్వార్థలో వ్రాయబడ్డది. టీచరు బైబిల్స్ వారు చక్కగా చదవండి. లూకా స్వార్థ 23వ అధ్యాయం 26 నుంచి చక్కగా వ్రాయబడ్డది. మత్తయి, మార్కు, లూకా ఈ చక్కగా వ్రాయబడ్డది. వారాయనను తీసుకొని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనుడైన రాము 23 లూకా స్వార్థ లేదా మత్తయి 21 నుంచి చదవండి. తరువాత యెరూషలేమునకు సమీపించిన ఓలివల కొండ దగ్గర ఉన్న పెద్ద వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళి. చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు శిష్యులను ఇద్దరు చూసి మీ ఎదుటనున్న గ్రామానికి పొమ్మన్నాడు. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? కానీ అందులో ఇద్దరిని సెలెక్ట్ చేస్తున్నాడు. మరి 12 మందిని పోయి కొట్టుకురామని చెప్పలేదు. కొన్ని పనులు వాళ్ళ స్తోమతను బట్టి యేసు ప్రభు వారికి అప్పచెప్పాడు. నువ్వు సంఘంలో మంచి విశ్వాసం అయితే, సంఘంలో నీ పరిచయం ఎక్కువ ఉంటే, నువ్వు సంఘంలో ఎక్కువ ప్రార్థన చేస్తే దేవుడిని కూడా వాడుకుంటాడు. వింటున్నా? ఆ 12 మందిలో ఇద్దరిని మాత్రమే పిలిచి నీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది? వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. ఇప్పుడు జకర్యా ప్రవచించింది కదా, గాడిద పిల్లకి సాత్వికుడై రక్షకుడు మీ ప్రభు మీద వస్తున్నాడని. అది ఇక్కడ నెరవేరుతుంది. మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. కట్టి వేసి కనబడుతుంది. వాటిని ఇప్పుకొని తోడుకొని నా దగ్గర తీసుకున్నామని చెప్పాడు. చూడండి, అక్కరపాలి గాడిద యేసుకి ఎందుకు? పనికి మాలిన గాడిద యేసు ప్రభుకి ఎందుకు? నిజంగా మానవులమైన మనం, రోగంతో ఉన్న మనల్ని దేవుడు ప్రేమించిండు. శాపంతో, దుఃఖంతో, మరణంతో ఉన్న మనల్ని దేవుడు ప్రేమించిండు. మన కోపం వచ్చినప్పుడు కొంతమంది ఏమంటారు? ఏమని చెప్తాం? ఒరే గాడిది అని చెప్తాం. అవునా? గాడిదని ఎందుకు వస్తారు? ఎద్దు తన కామందులను గాడిద సొంత తెలుసుకున్నాం. కానీ ఈ ప్రజలు నన్ను తెలుసుకుంటలేరని యెషయా గ్రంథంలో మొదటి 1వ అధ్యాయం 2వ వచనంలో చక్కగా యెషయా ప్రవచించింది. ఎద్దు తన కామందులను గాడిద సొంత తెలుసుకుంటారు కానీ ఈ ప్రజలు నన్ను తెలుసుకుంటలేరు అని మనకి యెషయా ముందే ప్రవచించాడు. జకర్యా ప్రవచించింది ఇక్కడ నెరవేరిందా? నెరవేరింది. యెషయా ప్రవచించింది కూడా నెరవేరుతుంది. చాలా మంది యేసు ప్రభు అంటే అన్యమతం అని, ఇతరుల వేరే మతం అని. అది కాదు. జీసస్ ఫర్ ఆల్. యేసు ప్రభు అందరికీ దేవుడు. భారంతో, కష్టంతో, రోగంతో, సమస్యతో మీరు రండి, ప్రభు పాదాల మీద పడి ప్రార్థన చేసుకోండి. ఏ తెగులు గుడారమో సమీపించదని వాక్యాన్ని బట్టి చెప్తున్నా. ప్రభు ఇద్దరు శిష్యులను పిలిచి మీ ఎదుటనున్న గ్రామానికి పోయి అక్కడ ఒక గాడిద పిల్ల కట్టివేయబడి ఉంటది. అంటే నేను మీకు ఇక్కడ చెప్తున్నా, కట్టివేయబడిన గాడిద పిల్ల యేసు కావాలి. సాధారణుడు గుడికి రాకుండా చాలా మందిని కట్టేస్తాడు. ఇవన్నీ మిమ్మల్ని కట్టేసి చర్చికి ఏమవుతుంది? ప్రార్థనలు, పాటలదు అని అనేక కట్లు కట్టేస్తాడు. ప్రార్థన అంటే ఈ సమయం బ్రతికినందుకే దేవుని ఆరాధించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు సజీవుల లెక్కలో ఉన్నావు కాబట్టి నీ బ్రతుకు రేపు ఉండదు. నీ బలం నీకు అక్కడికి రాదు, నీ తెలివి నీకు అక్కడికి రాదు, నీ జ్ఞానం నీకు అక్కడికి రాదు, నీ పదవి నీకు అక్కడికి రాదు. దేవుని తెలుసుకోమని ప్రభుత్వం చెప్తున్నా. ఎందుకంటే నువ్వు అనేక సమస్యలతో కట్టబడి ఉండొచ్చు, అనేక హోదాలతో. నేను ఇంత పెద్ద హోదా కానీ ఆ హోదాన్ని కట్టివేయవాడు పడవచ్చు. కానీ లోక రక్షకుడు దేని మీద వస్తున్నాడు? సాత్వికుడై ఒక చిన్న గాడిద మీద వస్తున్నాడు. కానీ నేను మీకు చెప్తున్నా, అందుకే ప్రభు ఎక్కిన గాడిద యేసు దేవుడు ఈ హృదయంలో ఉంటే, ఈ హృదయంలో ఎప్పటికి ఉంటే, యేసు దేవుడు ఎదలో ఉంటే ఎందుకు రాబోయాం? కొండలాంటి ఏ కష్టాలు వచ్చినా తొలగిపోవు క్షణం. ప్రభు నీ గుండె నిండున్నాడనుకో ఏం భయం లేదు.
ఏ తెగులుని గుడారము సమీపించరు. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, లైవ్ లో వాక్యం వింటున్న వారు, సంఘంలో ఉన్నవారు, దేవుని రక్షకునిగా మీరు ఆయనను దయచేసి మీరు చేర్చుకోండి. ఎవరు కనబడేది కాదు. నీ హృదయంలో, నీ నోటితో నేను హృదయంలో ప్రార్థన చేసుకుంటే ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ కట్టబడిన గాడిద యేసు ప్రభు కావాల్సి వచ్చింది. మనం ఈ మంటరాల ద్వారా కట్టబడిన గాడిదలు ఎన్నో ఉన్నాయి. వాటిని విప్పాల్సిన భారం ప్రతి ఇద్దరు శిష్యులకే కాదు, ప్రతి క్రైస్తవులకు ఉన్నది. ప్రార్థనకు రాకుండా, దేవుని వాక్యం వినకుండా రకరకాలుగా సాధారణ వాళ్ళని కట్టేస్తుంటాడు. మంచి మార్గం ఇది. ఈ మార్గంలో పీస్ఫుల్, నెమ్మది, శాంతి, సమాధానం దొరుకుతుంది. ఆ దేవుని బిడ్డలారా, కట్టబడిన గాడిద యేసు ప్రభు కావాల్సింది. అయితే కంటిన్యూషన్ చదవండి. చూడండి, ఈ గాడిద ఎవరికి కావాలి? ప్రభువునకు కావాలి. ప్రభువునకు కావాల్సింది. చూడండి, ఈ లోకంలో అధికారులు అయితే పెద్ద పెద్ద వాటిని కోరుకుంటారు. కానీ యేసు ప్రభుకు నీలాంటి నాలాంటి పాపం, శాపం, రోగం, ఆ కష్టాలతో ఉన్నవారే కావాలి యేసు ప్రభు. యేసు ప్రభు వచ్చింది అందుకే పాపుల రక్షకుడని, పాపుల స్నేహితుడని ఆయన పేరున్నారు. వింటున్నా? మన పాపంలో ఉంటే చూడండి, రోగం వచ్చే డాక్టర్ దగ్గర పోయి ఎన్నో మందులు వాడి క్యూర్ అయిపోతాం. కానీ పాపానికి మందేది? ఓన్లీ యేసు ప్రభు రక్తం ద్వారానే మనకు విముక్తి కలుగుతున్నది. నా ప్రియ దేవుని పిల్లారా, దేవుని వాక్యం వింటున్న మీరు ఈ రోజు ప్రభువుని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించు. నీ జీవితంలో మరి దేవుని తెలుసుకోకపోయినా ఈ రోజైనా కళ్ళు తెరిచి నీ గుండెలో యేసు ప్రభు ఉంటే నీ జీవితం ఎల్లప్పుడూ సంతోషమే. ఈ లోకానికి వచ్చినప్పుడు మనం కొడుకులే, బిడ్డలే, ఎవరిదేలే. అవునా? జీవితం మీద స్టెప్స్ అన్ని గతించిపోతాయి. ఇంత అప్పుడు బాల్యం, తర్వాత స్కూల్కి వెళ్ళిపోతాం, యవన కాలం వస్తుంది, మ్యారేజ్ చేసుకుంటాం, తర్వాత పిల్లలు వెళ్తాం, తర్వాత ఓల్డ్ ఏజ్ అయిపోతుంది. అవునా? మళ్ళీ తర్వాత మనం వెళ్ళాలి, మరణానికి వెళ్ళాలి. ఎవరైనా భూమి మీద ఉండేది దేవుని తెలుసుకోమని నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా. ఆ దేవుడు ఎలాంటి వాడు? సాత్వికుడై వస్తున్నాడు. ఆయన కావాల్సింది ఏంటిది? కట్టబడిన గాడిద. నువ్వు దేవుని తెలుసుకోక, దేవుని విషయాలు వినక, దేవుని మాట, దేవుని వాక్యాన్ని గ్రహించక నువ్వు అలాగే ఉండు. ఇప్పుడు మనం చెప్తే నా మాటలు మీకు వెళ్లి మాటలు కావచ్చు, కానీ క్రీస్తునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కరోజు ప్రభు ఎదుట మనం ఈ రోజు ఎట్లున్నామో అట్లా మనం అందరం ప్రభు ఎదుట ఉంటాం. మనలో ప్రతి వాడు దేవునికి లేక అప్పచెప్పవలసినది. ధనవంతుడు చనిపోయి ఏమని చెప్తాడు? అయ్యా, ఇట్లాంటి వేదనకరమైన స్థలం ఉంటుందని నాకు తెలియదు. భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు. దయచేసి ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా వారికి సువార్త చెప్పమన్నప్పుడు దేవుడు ఏమంటాడు? అబ్రాహాం, నా గురించి చెప్పేవాళ్ళు భూమి మీద చాలా మంది ఉన్నారు. వాళ్ళ మాటలు వింటే నా మాటలు విన్నట్టే అని చెప్తుండ్రు. కాబట్టి నువ్వు గుడి కాకుండా కట్టివేయబడుతున్నావు. ఏ చర్చితనము, ఎక్కడి గంగలు, నువ్వు దేవుని మాటలు విని ఆశీర్వదింపబడు. ఆ కంటిన్యూషన్ చేయక వెంటనే అతడు, మీరు మీ ఎదురున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద దాంట్లో కట్టి ఉంటది, పోయి మీరు యేసు ప్రభు కావాల్సినదని చెప్పండి. వెంటనే అతడు విడిచి పంపుతానని చెప్పి. అయితే ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్టు ఇది జరిగిన. ఎక్కడే చెప్పింది కదా, ఇదిగో సాత్వికుడై సీఎం కుమార్ యెరూషలేము కుమార్తెలారా సంతోషించుడి, మీ రాజు సాత్వికుడై. మరి యెషయా గ్రంథంలో కూడా చాలా చోట్ల రాయబడింది. నేను మీకు షార్ట్గా చెప్తున్నా. ఒక గాడిద పీఠ మీద వస్తాడని ప్రవక్తలు అలనాడే ముందే ప్రవచించిండు. కొన్నేళ్ళ 100 సంవత్సరాల ముందే ప్రవచించిండు. ఆ ప్రవచనాలు నెరవేరినాయి. నేను చెప్పే మాటలు కూడా నెరవేరుతాయి. ప్రియులారా, హాయిగా కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోయి, డబ్బు సంపాదించుకొని పొలాలు ఇల్లు కట్టుకుంటే నువ్వు లక్ష్యంలో ఏ ఎత్తుకోపోవాలి గుర్తు చేసుకో. నేను చెప్పేది దేవుడు లేని జీవితం వ్యర్థం. అందుకే మీరు అన్ని సంపాదించుకుని ఏసైని సంపాదించుకుంటే మీ జీవితం ధన్యమైతుంది. చూడండి, కట్టబడిన గాడిదలను విప్పే వాళ్ళు కావాలి.
ఇద్దరు శిష్యులు వచ్చిండు, వాళ్ళు చెప్పుకొని యేసు దగ్గరికి వచ్చిండు. చదవక ఇంకా చూడండి, ఆ గాడిద పిల్లని తీసుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చింది. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేసింది తెలుసా? లూకా సువార్తలో, యోహాను సువార్త 12:1-9 చూడండి. యోహాను సువార్తలో కూడా బైబిల్ ఇస్తున్న వారు తీసుకోండి. యోహాను సువార్త 12:1-9 చదవండి ఎవరైనా. కాబట్టి యేసు తను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతనియకు చూడండి, బేతనీయకు వస్తుండు. వచ్చినప్పుడు అక్కడ యేసుప్రభు మంచి సంస్కారం, విందు జరిగింది, అత్తరు పూసిండు. ఆ నుంచి వాళ్ళు కంటిన్యూషన్ గా తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చినప్పుడు అక్కడ కూడా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఇంకా లూకా సువార్తలో కూడా చక్కగా రాయబడ్డది. యేసుప్రభు వచ్చినప్పుడు ఆ గాడిద పిల్ల ముందు వాళ్ళు నరికిన కొమ్మలు మట్టలు చేసుకొని వాళ్ళు అనేక బట్టలు కూడా గాడి పొరుగున పరిస్థితి అంటూ రాయబడ్డది లూకా సువార్తలో. ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే గాడికి గంత వచ్చింది, గాడికి గంత వచ్చింది. యేసు ప్రభు కలిగి మీరు ఉంటే దయచేసి మీకు ఘనత ఎప్పుడైనా వస్తుందని నేను మీకు చెప్తున్నాను. ఎవరి జీవితం ఫెయిల్ అయితే అనుకుంటాం, క్రీస్తు లేని జీవితం. అందుకే ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు తెలుసుకోండి. యేసు ప్రభు చూడండి, లూకా సువార్తలో చక్కగా రాయబడ్డది. తీసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఏ మనుషుడు ఎత్తని గాడిద పిల్ల మీద యేసు ప్రభు కూర్చుని వస్తుండు. అయితే చూడండి, ఈ గాడిదలు ఎవరైనా ఎందుకు ఇప్పుతారని అడుగుతారు కదా ఇంట్లో. ఇది ప్రభువులకు కావాల్సినది ఈ గాడిద పిల్ల అంటే అతను పంపిస్తాడు అని చెప్పాడు. యేసు ప్రభు మాటలు, యేసు ప్రభువు అంత శక్తి ఉన్నది. నీ జీవితం ఏదైతే కోరుకుంటావో ఏ చేయాలో సరి చేయమంటే నీ జీవితం సరి చేయబడుతుంది. నేను తెలుసుకున్న విషయాన్ని మీకు చెప్తున్నా, వింటున్నా. నేను ఇక్కడ కూర్చున్నానంటే నాకు ఎంత పెద్ద ఆపరేషన్ అయిందో మీ అందరికి తెలుసు. మొత్తం ఓపెన్గా కోసి బయట పెట్టేసిండు. బయటికి నేను ఈ ప్రపంచాన్ని మళ్ళా చూస్తానని ఆశలు నాకు లేవు, కానీ క్రీస్తు నాలు చూస్తాను మీ అందరినీ నాకు ఉండే. ఇప్పుడు 2 years అయిందండి ఎలా నేను లేక. కాబట్టి క్రీస్తు దేవుడు ప్రార్థన చేయండి. ఆశ్చర్యకార్యములు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడు కూడా దిగజారిపోకండి. చదవక చూడండి, ఆ గాడిద పిల్లని కూర్చున్నప్పుడు ఆ యజమానులు వచ్చి ఈ గాడిద పిల్లని మీరు ఎందుకు ఇప్పుతున్నారని అడిగిండు ఆ శిష్యులను. అయితే ఆ శిష్యులు ఏం చెప్తాను? అందుకు వారు చూడండి, ఈ గాడిద పిల్ల ప్రభువుకు కావాల్సింది అన్నారు. మనమైతే గాడిదని చూసి ఇచ్చి గాడిద నాకు కొట్టు అంటాం, అవునా? అక్కడ ప్రాంతి పనికి మళ్ళీ మనము లాస్ట్ లో ఉన్న మనము ఏసే కావాలి. నువ్వు ఏసే కావాలి, నువ్వు ప్రభు తెలుసుకోవాలి. అప్పుడు నీ జీవితం మారిపోతుంది. చదవక చూడండి, ఇప్పుడు ఎక్కడో ముళ్ళ గడ్డిలా ఆ ఎండలో వేసే గాడిద యేసు ప్రభు కూర్చోగానే ఇప్పుడు దాని స్థితి మారింది. ఆ గాడిదకు కలిపొచ్చింది, అవునా? నేనే చెప్తున్నా, మీరు క్రీస్తును కలిగి ఉంటే మీ జీవితం ధన్యమైపోతుంది. మళ్ళీ ఫ్రెండ్స్
చూడండి, ఆ గాడిద పిల్లను యేసు ప్రభువునకు తీసుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి, చూడండి, ఇప్పుడు గాడిదకి ఎంత కనుక వచ్చింది? మనుషులు దొరుకునే బట్టలు గాడిద కప్పవలసి వచ్చింది. అది ఇప్పుడు ఎండ తగ్గుతుందా? బట్టలు కప్పితే మనం కొద్దిగా ఎండ తగ్గితేనే చేసి పెట్టుకుంటాం, అవునా? ఇప్పుడు గాడిద పిల్ల మీద బట్టలు వేసి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచి, గాడిద పిల్ల మీద బట్టలు వేసి ఆయన కూర్చొని పెట్టినాక దారి పొడుగున ఒకటెమ్మడి కూడా ఈ గాడిద కింద నడవద్దు అని దారి పొడుగున అన్నా క్రీస్తుని కలిగి నిద్రపోవడం కాదు. యేసు దేవుడు నీ గుండెలో ఉంటే నీ జీవితం ధన్యమైపోతుంది. అందుకే గాడిద కనిపించింది. అది కింద నడుస్తుందా? ఎప్పుడు నడుస్తలేదు. అది ఎక్కడ నడుస్తుంది? దారి పొడుగున బట్టలు వరుసలు అంటారు. అది మామూలుంటారు వేసేయాలి. ఆ దారి పొడుగున బట్టలు ఎక్కి ఆ బట్టల మీదకి వెళ్ళి దారి నడుస్తుంది. మళ్ళీ ఎక్కకుండా దాని మీద బట్టలు కప్పిండు. మీరు కొత్త బట్టలు వేసుకుంటే ఎంత సంతోషం. ఎక్కడో అడవిలో ఎక్కడో ఎడారిలో నా గాడిదకి ఎంత కలిసి వచ్చింది. అందుకే ప్రియుడ, యేసుప్రభు నమ్ము, నీ జీవితం మారిపోతుంది. పాపం నుంచి విడిపింపబడతావు, రోగం నుంచి స్వస్థపరచబడతావు. సమాధానం లేకుంటే నువ్వు యేసుప్రభు దగ్గరికి రా, ఆయన నీకు శాంతి సమాధానం ఇస్తాడు. దుఃఖంలో ఉంటే ఆదరిస్తాడు. ఒకటి తల్లి మరి ఆదరించినట్లుగా ప్రభు నిన్ను ఆదరించి నెమ్మదిస్తాడు. అందుకే ప్రభుని తెలుసుకోండి. ఆ గాడిద యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చోగానే దానికి ప్రెస్టేజ్ ఎంత వచ్చింది? కింద నడతలేదు, ఆయన బట్టలు ఉన్నాయి. మరి నువ్వు యేసు ప్రభుని కలిగిన బిడ్డవైతే కృపాక్షేమం లేని వెంట వచ్చును. ఎప్పటికీ క్షేమం, నెమ్మది, శాంతి, సమాధానం ఉంటాయి. ఎవరికి చింత, ఎవరికి బాధ అంటే క్రీస్తు లేని వారికి. అవును, నేను తెలుసుకున్న విషయం అదే. దేవుని మీరు ఆరాధించకుండా, దేవుని వాక్యం పాటించకుండా మీకే ఇబ్బంది అవుతుంది. చదవక ఆమె ఆ దారి పొడుగున బట్టలు వరుసని. అంతేకాదు, కొందరైతే కస్తూరకు బట్టలు వరుసలు, కొంతమంది మెత్తటి చెట్లు ఆ కొమ్మలు వరుసలు. దాని మీదకి వెళ్ళి అది కింద నడవలేదు. ఆ గాడిదకి అంత కనిపించింది. ఎందుకు వచ్చింది అంత ఘనత ఆ గాడికి? క్రీస్తును మోసినందుకు. అవునా? క్రీస్తును మోసినందుకే కనిపించింది. నువ్వు క్రీస్తు కొరకు జీవించు. క్రీస్తు బిడ్డగా నువ్వు ఈ లోకంలో మన ఎదుగు, ఆయనను కలిగి ఉండు. నువ్వు క్రీస్తుని కలిగి తప్పకుండా చేసి ఆయన ఒప్పుకోడు. వింటున్నా? అందుకే క్రీస్తును ప్రియులారా, అడవిలో ఎక్కడో ముళ్ళ చెట్ల పెరట్లో వేసే ఆ గాడ ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చింది. అవునా? దాని ముంగట ప్రజలు ఏమని, దావీదు కుమారునికి జయం జయం అనే దాన్ని ముందు పోకుంటూ, మనం ఇప్పుడు ఎవరైనా ఒట్లలో వెళ్తే వాళ్ళ ముందు చేయబడుతుంది. అవునా? కానీ గాడిద ముందు వచ్చి ప్రజలంతా చేయబట్టింది. అవునా? ఎందుకు ఈ గాడిద కింద ఎంత వచ్చింది? క్రీస్తును మోసినందుకు, ప్రభువును మోసినందుకు అంత ఎంత వచ్చింది. నీ కుటుంబంలో క్రీస్తును కలిగి నువ్వు ఉండాలి. అప్పుడు నీ ఇల్లు, నీ కుటుంబం, నీ పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఎవరికండి బాధ? క్రీస్తు లేని వారికే కదా. వాక్యాన్ని బట్టి పరిశోధించు, మరి బాగా గ్రహించు వాక్యాన్ని. ఇంకా నేను మీకు షార్ట్గా చెప్తున్నా, అంత ఘనత అందరూ దావీదు కుమారుని జయం. ఇప్పుడు ఎవరైనా ఇచ్చి అనే గాడిదని ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వంగా కొడతారా? ఈ గాడిద కింద రోజు దీనికి బట్టలేయాలి, దీనికి మెత్త ఉండాలి అని దారి పొడుగున వారు దాచుకున్న బట్టలన్నీ తెచ్చి దారి పొడుగు అంటే దారి మామూలుగానే ఉంటారా? అంత పొడుగున దారి పొడుగున వచ్చింది. ప్రియులారా, మీరు ప్రార్థన చేసుకునే బిడ్డలైతే ఏ రోగం రాదు. ప్రభుత్వం చెప్తున్నా, వచ్చిన వాళ్ళు చేస్తాడు. ఏ మరణం రాదు, వచ్చిన దేవుడు చెప్తాడు. నేను ప్రభు వాక్యాన్ని కూడా చెప్తున్నా. ఎందుకంటే ఈ వాక్యమును బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, దేవుని మాటకంతా స్వస్థత ఉన్నది, అంత విలువ ఉన్నది. ఆ విలువైన దేవుడిని నీ గుండెలో మోసుకో, నీ జీవితం గాడిద కంటే ఘనత పొందుతావు. ఇప్పుడు ఈ గాడిద రోడ్డు మీద మంచిగా సంతోషంగా మెత్తటి బట్టల మీద, ఈత చెట్ల కొమ్మల మీద, అన్నిటి మీద చక్కగా నడుచుకుంటూ పోతుంది, ప్రభుత్వం మోసుకుంటూ. అందరు ఏమంటున్నారు? దావీదు కుమారుని జయం. ఆ గాడిద ముందు అందరూ వచ్చి జయపడతారు.
నిజంగా ఎన్నిక లేని మన బ్రతుకులను దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడు నా జీవితాన్ని గాడిద కంటే ఘనంగా చేయాలంటే, నేను మీకు చెప్తున్నా, యేసు ఏమన్నాడు? ఎద్దుతన యజమాని ఎరువు, గాడిద సొంత తండ్రి ఎరువు, కానీ ఈ ప్రజలు నన్ను తెలుసుకుంటలేరు. దేవుడిని తెలుసుకోండి ప్రియులారా, దేవుడిని తెలుసుకోండి. గాడిద కడుగుంటుంది, తన దొడ్డి ఎక్కడ ఉన్నదో తిరిగి తన దొడ్డికి పోతుంది. దేవుడు అంటే తెలుసుకోక ఈ లోకమే స్వర్గం అనుకుంటూ కడుపు నిండా నిండు పొదుగుతున్న హాయిగా రావద్దు. ఇదే స్వర్గం అనుకుంటే బిడ్డ, నువ్వు అంతే ఖచ్చితంగా అర్థం పోతుంది. నేను చెప్తున్నా, ప్రభువునందు నేను గట్టిగా చెప్తున్నా, ఈ జాగ్రత్త పుట్టలు పోషించుకుంటూ దేవుని మర్చిపోయి, ఆ దేవుని విడిచిపోయి దేవునికి దూరం కాదు. లోకంలో అనుభవిస్తావు, తర్వాత యుగాయుగులు నరకంలో కాలుతుంటావు. ఈ మంటల ద్వారా ఉత్తగా మనం కుమ్మలు పట్టుకుని ప్రభు పేరిట మర్చివాడు స్థుతింపవాడు నా కారణం కాదు. పాప స్థితిలోకి విడుదల పొందు, తాగకు, నీ జీవితాన్ని మార్చుకో, వ్యభిచారం చేయకు, దేవునికి ఇష్టమైన పని. కాబట్టి అబద్ధం ఆడకు, దొంగతనం చేయకు, దేవుని వాక్యం అదే చెప్పేది. ప్రభు వైపు చూస్తూ ఈ కొద్ది 70 యాత్రలు నీతిగా ప్రకృతి నీకు నష్టం ఏంటి క్రీడా? గాడి కంటే నువ్వు ఘనంగా హింసపడాలి అంటే దేవుని నీ హృదయంలో నీ రక్షకుడిగా అంగీకరించు. పైకి నువ్వు అంగీకరించినట్టు నటిస్తే నా దగ్గర నేను నటన చెందవచ్చు అని ప్రభు దగ్గర చెప్తారా? చెల్లదు. ఎక్కడో అడవిలో ఉన్న గాడిదకి ఎంత గంట వచ్చింది. నేను మీకు ఇంకొకటి కూడా చెప్తా. బిలాముతోటి గాడిద మాట్లాడింది, నేను నీ గాడిదనే కదా, సంఖ్యాకాలంలో రాయబడింది, నేను నీ గాడిదనే కదా, 3 సార్లు నన్ను ఎందుకు కొట్టినావు, నేను ఏం తప్పు చేసిందని మాట్లాడింది. గాడిదగా మామూలు కాదు. గాడిదగా మనుషులమైన మనం ఎంత జ్ఞానం ఉన్నది. ఈ జ్ఞానం ఉన్న మనుషులు దేవుడిని తెలుసుకోలేక యేసులో పడితే విదేశాలు దేవుడా. ఎందుకు బైబిల్ లేఖనాలు చెప్పండి, చూడండి, గమనించండి. యేసు ప్రభు అందరికీ దేవుడు. బాధలో, కష్టంలో, దుఃఖంలో, రోగంలో ఆయన బాగు చేసే దేవుడు. ఏదేమైనా ప్రభుని తెలుసుకొని ప్రభు వాక్యానుసారంగా నీ జీవితం కట్టబడి ధన్యులు కావాలి. బాధలో, కష్టంలో, రోగంలో, శోధంలో, దుఃఖంలో, వేదనలో దేవుడు నిన్ను స్వస్థపరిచి ఆడుకుంటాడు. ఈ మట్టరాజు వారం గాడిదకి ఎంత కలిపి వచ్చిందో, నువ్వు ఈరోజు నీ జీవితం మంచిగా ధన్యంగా ఉండాలంటే ప్రభుని తెలుసుకో. లోకం వైపు చూడకు, కులం వైపు చూడకు, జనం వైపు చూడకు, బంధువుల వైపు చూడకు. ఎవరేం పెట్టారు, నీ బట్టలు వర్షంలోనే లేదు దారి పొడుగునా. ఈ గాడిదకి అన్న చుట్టపడున్నాడా? ఎవరు లేరు, ఉన్నారా? చూడండి, యేసు ప్రభు మోసినందుకు ప్రభు పేరును బట్టే దాన్ని కింద నడవనీయలేదు. వింటున్నా, నువ్వు నీ జనంలో నుంచి, నీ కులంలో నుంచి, నువ్వు ఏ స్టేజ్లో నుంచి నువ్వు యేసు ప్రభు దగ్గర నీ జీవితం ధన్యమైపోతుంది, బ్రతుకు మారిపోతుంది. కొద్ది కాలంలో ప్రభుని తెలుసుకొని ఆయన్ని రక్షకుడిగా అంగీకరించు. ఈ మంటలాల ద్వారా మీరు చేయాల్సింది ఏంటంటే, మీ పాత రోజు జీవితాన్ని విడిచిపెట్టి కట్టబడిన పాపం కట్టాన్ని నింపించుకో. కట్టబడిన గాట దాన్ని గట్టిగా ఏదైనా తప్పిపోతుందని కట్టేసిండు యజమానులు. సాధారణ కూడా కట్టేస్తాడు. ఏ తాగుల పొదుగుగా ప్రాణాన్ని గుర్తుపోతాడు, వాడు తాగిస్తాడు. నేను ప్రభుని తెలుసుకున్నాను, తాగలేను, స్ట్రాంగ్ ఉన్నావు అనుకో, నీ జీవితం ధన్యమైపోదా? నువ్వు తాగకపోతే నీకు 10 రూపాయలు మిగులుతాయి, నీ కుటుంబం పిల్లలు హాయిగా బతకరా? నేను ఏదైనా చెప్పేది వాక్యానికి విరుద్ధంగా ఉంటే గమనించండి, గ్రహించండి. కట్టబడిన గాడిదలు విప్పండి. ఆ విప్పి యేసు వద్దకు తోలుతారండి. పాపం చేయకండి, పరిశుద్ధులుగా మారండి. పాపం స్థితిలోకి వెళ్ళి పొద్దుగానే ఇది నాకు మంచి అవకాశం, తాగుతా, తింటా, ఓ నా ప్రాణమా తిరుము, తాగు, సుఖించు మన ధనవంతుని మాటలు గుర్తు చేస్తున్నా. వాడు ఎక్కడ సచ్చినాక ఎక్కువ నరకం పాలైండు. ఇప్పుడు గాడిదైతే అందరూ చీకొట్టే గాడిదకు ఘనత చేసింది. ఎందుకు? క్రీస్తును మోసినందుకు, క్రీస్తును కలిగినందుకు. నువ్వు యేసు ప్రభువును బిడ్డగా మారితే పలాని అమ్మాయి చాలా మంచిది, క్రీస్తులో ఉంటది, ఏ తెగులుని గుడారము సమీపించదని మీరు ఆ పేరు తెలుసుకోవాలి. ఈ మంటల ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? క్రీస్తును మొయ్యాలి, క్రీస్తును కలిగి ఉండాలి. ఏ తప్పు చేయకండి, సాయంత్రం కాగానే తాగకండి, తప్పు చేయకండి, తప్పు మాట్లాడకండి, తప్పు అనకండి.
నీతిగా భక్తిగా. ఎందుకు ఇంకా కొద్ది రోజులు ఈ 2021లో ఎన్నో కరోనా రోగాలు అంతగా విస్తరించిపోతుంది. నేను సంఘము ఇక్కడ బాగా ప్రార్థన చేస్తున్నాం. మా గ్రామానికి, మండలానికి, మా రాష్ట్రానికి, మా దేశానికి కూడా రావద్దు ప్రభు అని. ఎందుకు ప్రభు వాక్యం బట్టి చెప్తున్నానంటే క్రీస్తుని కలిగి అందరూ ప్రభు తెలుసుకోవాలని మా తపన, మా భారం. కాబట్టి క్రీస్తుని ప్రియులారా, గాడిద ఎన్నికలేని గాడిద పైన యేసు ప్రభు ఎట్లొచ్చిండో, నీ నా గుండెలో యేసయ్య ఉంటే నీకు నాకు ఘనత వస్తుంది, సంఘానికి ఘనత వస్తుంది. అందుకే ఈరోజు గాడిదకు ఘనత వచ్చింది. ఎందుకు వచ్చింది? క్రీస్తుని మోసినందుకు వచ్చింది. మట్టరాద్వారం అంటే మట్టలు పట్టుకొని చేయగొట్టడం కాదు, క్రీస్తుని మోసినందుకే గాడిద ఘనత వచ్చింది. కట్టబడింది, విప్పబడింది. క్రీస్తు కావాల్సింది ఏంటిది? ఎన్నిక లేని గాడిద. మనకు వచ్చినప్పుడు మన పెద్దలు ఒరే గాడిద అని తిడతాం, అవునా? గాడిద ఎందుకు ఒరే కుక్క అన్నాం కదా. గాడిదని తొందరగా ఎందుకు అనుకుంటాం? ప్రభు వాక్యాన్ని చెప్తున్నా, మీ బుద్ధి రావాలని ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. మనం మంచి విషయాలు నేర్చుకున్నాం. దేవుని బిడ్డలుగా, దేవుని మోసేవారిగా, దేవుని సువార్త చాటేవారిగా, క్రీస్తు సువార్త విధజన్య బిడ్డలుగా ఉండి దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు చేయించుతాం. దేవుడి వాక్య భాగమును మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న దేవా, మీ పాదములకు స్తోత్రం. ఈ మట్టరాని వారు మా జీవితంలో నెరవేర్చి చేర్చి నేను స్తుతించి ఆరాధించినందుకు స్తోత్రాలు, వదనాలు. ఈ బిడ్డలు కొమ్మను బట్టి, మట్టలు బట్టి నేను స్తుతించి ప్రార్థిస్తున్నా. అవును ప్రభా, ఇది ఆశ్చర్యం కాదు. ఎల్లప్పుడూ మేము భయము, భక్తి కలిగి నేను స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. ఇదిగో తండ్రి, మా సంఘమును, మా గ్రామస్తులను, మా మండలాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాను జ్ఞాపకం చేసుకో. మా పై అధికారులను కూడా జ్ఞాపకం చేసుకో. ఆయన ఏ తెగులు మా గుడారంలోకి రావద్దు ప్రభా. నువ్వు నిజంగా నువ్వు మాట మాత్రం సెలవిస్తే దూరం అయిపోతాయని మాకు తెలుసు. ఈ విన్న వాక్యంలో వారి వెలుగుల్లో ఆశీర్వదించండి. ఇంకా మేము గుడ్ ఫ్రైడే జరిపించుకోవడానికి సిద్ధపడుతున్నాం. మీరే మాకు తోడైంది నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.